హాయ్ ఫ్రెండ్స్, ఉత్తరాంధ్ర అనకాపల్లి జిల్లా అనకాపల్లి కసింకోట కలిపి గౌరీ పరమేశ్వరుల పండగ అంటే తెలియని వారు ఆంధ్రప్రదేశ్లో ఎవరూ ఉండరు. మరి గౌరీ పరమేశ్వరుల మహోత్సవం జరపాలంటే గౌరీ పరమేశ్వరుల నీలిపోత్సవం కూడా చేయాలి కదా. ఈ నీలిపోత్సవం ప్రతి సంవత్సరం దీపావళి ఒక్కరోజు 2 రోజుల ముందు అనకాపల్లి జిల్లాలో 2-3 గ్రామాల్లో ఈ నీలిపోత్సవం జరుపుతారు. సుమారు 3 నెలలు ఉంచుతారు. ఈ నీలిపోత్సవం గౌరీ పరమేశ్వరుని తీసుకొచ్చి 3 నెలల తర్వాత అంటే సుమారు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మళ్ళీ మహోత్సవం గౌరీ పరమేశ్వరుల పండుగ అత్యంత వైభవంగా జరుపుతారు. అయితే నిన్న అనకాపల్లి జిల్లా కసింకోట గ్రామంలో శ్రీ గౌరీ పరమేశ్వరుల నీలిపోత్సవం జరిగింది. ఈ యొక్క నీలిపోత్సవంకి విగ్రహదాత మా అన్నయ్య గారే. అయితే ఆయన కుటుంబం సమక్షంలో పూజలన్నీ జరిగిన తర్వాత గౌరీ పరమేశ్వరుల ఊరేగింపు ఉంటుందండి. అక్కడి నుంచి పూజ అయిన తర్వాత ఊరేగింపు మొదలు పెడతాం. అది చాలా 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 కనువిందులుగా చేస్తుంది. స్వామివారిని భుజాల మీద కావిడి పట్టుకుంటూ మోసుకుంటూ ఊరు మొత్తం ఊరేగిస్తూ గుడి దగ్గరికి తీసుకువెళ్తాం. ఎక్కడైతే మనం నీలిపోత్సవం ప్రతిష్ఠ చేస్తాం అక్కడికి తీసుకెళ్తాం. తీసుకెళ్లే క్రమంలో రకరకాలుగా భజనలు చేస్తూ ఉంటారు. అలాగే సరబ అని చెప్పి కూడా స్వామివారి ముందు అనుకుంటూ వెళ్తూ ఉంటాం. చూశారు కదా, అక్కడ మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి కత్తి పట్టుకున్నాడు. దానికి ఒక అరటిపండు గుచ్చి స్వామివారు గౌరీ పరమేశ్వరుల ముందు సరబ అనుకుంటూ చేయాలి. అలాగే ఈ యొక్క ఊరేగింపుకి వాయిద్యాలు కూడా ఉంటాయి. చూశారు కదా, ఇందాక మా అప్పారావు బ్రదర్స్ అండ్ వాళ్ళ టీం కూడా చేశారు. చెప్పాను కదా ఇందాక, ఆ విధంగా చూసారా ఏ విధంగా చూస్తున్నారు. ఆ విధంగా గౌరీ పరమేశ్వరుల ముందు అలా సరబ అనుకుంటూ చేస్తూ అమ్మవారిని తీసుకొస్తూ ఉంటాము. ఊరు మొత్తం అడవిడి చేసుకుంటూ. మా యొక్క కాంగో టీం, అప్పారావు టీం ప్రతి సంవత్సరం ఇదే విధంగా భక్తి శ్రద్ధలతో గౌరీ పరమేశ్వరుల నీలిపోత్సవం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో అండ్ కసింకోటలో కూడా అండ్ మునొక పక్క సరౌండింగ్ 4-5 గ్రామాల్లో ఈ యొక్క గౌరీ పరమేశ్వరుల నీలిపోత్సవం ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలో ఈ గౌరీ పరమేశ్వరుల పండుగలు జరుగుతాయి. మేమైతే ఈ విధంగా శ్రీ 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 గౌరీ పరమేశ్వరుల్ని తీసుకొచ్చి నీలిపోత్సవం అయితే జరిపాము. గౌరీ పరమేశ్వరుల్ని మండపంలో తీసుకొచ్చి పెట్టిన తర్వాత చివరిగా పూజ మొత్తం అయిన తర్వాత కూడా పౌలింపు సేవ కూడా ఉంటుంది. అది కూడా చేయాలి. అది కూడా చేశాము. ఈ పౌలింపు సేవలో రకరకాలుగా పాటలు పాడుతూ స్వామివారిని నిద్రపుచ్చి అక్కడి నుంచి మండపం నుంచి అందరం కూడా మేము నిష్క్రమిస్తాము. చూశారు కదా, చెప్పాను కదా. ఈ విధంగా స్వామివారికి భజన చేసుకుంటూ పౌలింపు సేవ చేసుకుంటూ ఎస్పెషల్లీ దీనికి ఒక పర్టికులర్ పాట అయితే ఉంటుంది, భక్తి పాట. ఆ పాట పాడుతూ పౌలింపు చేస్తూ స్వామివారిని నిద్రలోకి పంపించి అక్కడి నుంచి నిష్క్రమిస్తాం. ఈ విధంగా నీలిపోత్సవం అయితే జరుగుతుంది. మీ అందరికీ ఒక చిన్న గ్లిమ్స్ చూడండి. డ్రోన్ వీడియో చాలా బాగుంటుంది.